చుట్టూ హై డ్రామా హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతూ ఉంటే మరోవైపు అమెరికా ఇరాన్ మాత్రం మాటల యుద్ధంతో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. హర్మూజ్ పరిస్థితి ఇలానే కొనసాగితే మున్ముందు ఏం జరగబోతోంది? 2008 నాటి ఆర్థిక మాంద్యం స్థాయికి వృద్ధి పతనం తప్పదా? ఓఈసీడీ నివేదిక హెచ్చరిక ఏంటి? ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్న చందంగా అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ ప్రాణాల మీదకు వచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకు బిగుసుకుంటున్న హోర్ముజ్ పీఠముడి ప్రపంచానికి పెను విపత్తును మోసుకొస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఇంధన సరఫరాకు దీర్ఘకాలికంగా అవాంతరం ఏర్పడడం వల్ల ప్రపంచ ఆర్థికానికి పెను విఘాతం కలిగిస్తుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీ హెచ్చరించింది. దీని కారణంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తాండవిస్తాయని డేంజర్ బెల్స్ మోగించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి అందే చమురు, సహజ వాయువులపై ఆధారపడిన ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. హోర్ముజ్ దిగ్బంధనం వల్ల చమురు సరఫరా నిలిచి అనేక దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతాయని నివేదిక పేర్కొంది. పేద దేశాల ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగం ఇంధనం, ఆహారంపై ఖర్చు చేస్తారని, హోర్ముజ్ పరిణామాలు అటువంటి వారిపై అధిక భారాన్ని మోపుతాయని 38 అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన ఓఈసీడీ నివేదిక తెలిపింది. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతాయని ఓఈసీడీ నివేదిక విశ్లేషించింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం స్థాయికి, కోవిడ్ మహమ్మారి రాజ్యం చేసిన రోజుల నాటి స్థాయికి ప్రపంచ వృద్ధి పడిపోతుందని నివేదిక హెచ్చరించింది. ఇంధన సరఫరాకు విఘాతం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువగా ఆర్థిక, సామాజిక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఓఈసీడీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు నడుస్తున్నప్పటికీ అవి ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారయ్యాయి. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుద్ధం మళ్లీ రాజుకునేలా ఇరు దేశాలు కత్తులు నూరుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హోర్ముజ్ పై ఇరు దేశాలు పట్టు బిగుస్తుండటంతో పీఠముడి వీడడం లేదు. మరోవైపు వ్యూహాత్మకంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పై ఇరాన్ తన పట్టును ప్రదర్శించడం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. మరోవైపు ట్రంప్ ఎప్పటిలాగానే రోజుకో మాట, పూటకో స్టేట్మెంట్ తో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడంతో చమురు సెగల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు అమెరికాతో ఇరానియన్లు నిజంగా ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారంటూ ట్రంప్ చేసిన ట్వీట్ మరో ఆసక్తికర చర్చకు తెరతీసింది. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న సంక్షోభంపై డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ చర్చలు చివరికి విజయవంతమవుతాయంటూ ట్వీట్ చేసిన ట్రంప్ ఇరాన్ చర్చలపై తనను విమర్శిస్తున్న రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లు, కొందరు దేశభక్తి లేని రిపబ్లికన్లను ఇరాన్తో ఒప్పందంపై అనవసరంగా వాగుతున్నారంటూ మండిపడ్డారు. ఓవైపు మిడిల్ ఈస్ట్ లో మళ్లీ భీకర దాడులు చేస్తూనే ట్రంప్ ఈ ట్వీట్ చేయడం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అయితే యురేనియంపై తేల్చుకుంటే ఇరాన్పై ఆంక్షలను సడలించేది లేదని అమెరికా తేల్చి చెప్పడంతో అమెరికా తీరుపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తరచూ డిమాండ్లను మార్చుతోందని, సహేతుకం కాని అంశాలపై చర్చకు రావాలని చెబుతోందని ఇరాన్ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే దౌత్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు. తమ దేశ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పదే పదే స్పష్టం చేస్తోంది. అమెరికా కయ్యానికి కాలు దువ్వితే ఆ దేశ అంతు చూస్తామనే తరహాలో హెచ్చరిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ప్రతిష్టంభన కొనసాగుతోందని, మున్ముందు మరిన్ని భీకర దాడులు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకసారి దాడులు చేసే అవకాశం లేదా అంటే లేదని చెప్పలేము. అలాగని గతంలో మాదిరి ఇరాన్ మీద తిరిగి భీకరమైనటువంటి దాడులు చేస్తాడని కూడా చెప్పలేము. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా సరే తెగించి గరిష్టంగా నష్టపరిచి చూడండి మేము ఇరాన్ని
ఎంతగా దెబ్బతీశామో అని అమెరికన్ ఓటర్ల ముందు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయేలీ ఓటర్ల ముందు నెతన్యాహు చెప్పుకోవడానికి తీవ్రమైనటువంటి దాడులు రాబోయేటువంటి రోజుల్లో జరిపినా కూడా ఆశ్చర్యం లేదు. మొత్తానికి హోర్ముజ్ పీఠముడి త్వరగా వీడకపోతే ప్రపంచ ఆర్థిక రంగానికి పెను విపత్తు తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అమెరికా యుద్ధానికి ఎప్పుడెప్పుడు శుభం కార్డు పడుతుందా అని ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి.